హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను వెజిటబుల్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేయడాక 1 స్పూన్ పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆలు వేసి వేపుకోవాలి. ఇందులోకి ఒక క్యారెట్ని ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బీన్స్, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి అంతా బాగా మిక్స్ చేసుకుంటా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఉప్మా ప్రిపేర్ కోసం 1 గ్లాస్ రవ్వ కోసం 3 గ్లాసులు వాటర్ వేసానండి. ఆ 3 గ్లాసులు వాటర్ వేసి అందులోకి సరిపడినంత సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చూసారా, మొత్తం అన్నీ బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు మనము ఏ గ్లాస్తో అయితే 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ బన్సీ రవ్వ వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి ఆ రవ్వ అంతా. సరే, రవ్వ అంతా బాగా ఉడికిపోయిందండి. ఉప్మా అనేది రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఉప్మాలోకి పికిల్ కానీ పల్లీల పౌడర్ కానీ చాలా బాగుంటుందండి. పల్లీల చట్నీ కానీ. హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా అండి ఇది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.